19వ తేదీ నవంబర్ 2024 మంగళవారం. ఈ రోజున దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ద్వాదశ రాశులకి తెలియచెప్పుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి చాలా అనుకూలమైన కాలం నడుస్తూ ఉన్నది. సత్వర నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విషయంలో అయినా తొందరపడే స్వభావం ఉండదు. చక్కటి ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనల క్రమంలోనే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం బాగుంది. ఆదాయ మార్గాలు బాగున్నాయి. పరువు ప్రతిష్ట బాగుంది. సంఘంలో ఉన్నత స్థితికి వెళ్తారు. దైవభక్తి ఇనుమడిస్తుంది. కుటుంబంలో సమిష్టిగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతోంది. చక్కటి ఐకమత్యంతో ఉన్నందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా మెండుగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది మీలో. మనోనిబ్బరం పెరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మనకి మాత్రమే కాదు, మన మాతృవర్గ రీత్యా కూడా మనం ఇదే సహాయ సహకారాలు అందించాలి అని మీ మాతృవర్గానికి ఒక మాట అనుకుని చక్కటి చేయూతనిస్తారు. అలాగే రాజకీయ నాయకుల విషయంలో అప్రమత్తత అవసరము. ఇక తండ్రి గారి విషయంలో గాని, తండ్రి తరఫు బంధువుల విషయంలో గాని అనేక రకాల ఆత్మీయతాభిమానాలు వెల్లివిరుస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగ జీవితం బాగుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. వాటిని సద్వినియోగపరుస్తారు. స్థానచలనం సూచితంగా ఉంది. దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణలు చెయ్యండి. అనేక విధాలుగా మీకు కలిసి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ వృషభ రాశి. వృషభ రాశి వారికి అనేక విధాలుగా చేపట్టిన పనులన్నింట్లలోనూ చక్కటి విజయం కనిపిస్తూ ఉన్నది. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. వాటిని అందుకుంటారు. చక్కటి వ్యక్తిత్వ వికాసము, అలాగే తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, పెద్దలని మెప్పించడము, ఒప్పించడము, పెద్దల ఆశీస్సులు తీసుకోవడము ఇత్యాదివన్నీ ఉంటాయి. కుటుంబంలో ఐకమత్యం కొరకు గట్టిగా కృషి చేయవలసి ఉంటుంది. అయితే ఐకమత్యంగా ఉన్నట్టే ఉంటారు, కానీ కొన్ని వ్యతిరేకతలు కనబడుతూ ఉంటాయి. అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేయడము, వాటిని భద్రపరచుకోవడము, ఇలాంటి వాటి మీద చక్కటి శ్రద్ధ చూపించవలసి వస్తుంది. ఇక కుటుంబ జీవితంలో ఐకమత్యంగా ఉంటారు అనేటటువంటి తృప్తి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నప్పటికీ ఎక్కడో కించిత్తు దిగులు కనిపిస్తుంది. అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. మాతృవర్గ రీత్యా బాగుంది. పితృవర్గ రీత్యా బాగుంది. చక్కటి సహాయ సహకారాలు అనుకూలతలు ఉన్నాయి. అలాగే చక్కటి లాభాల బాటలో ఉంటారు. అయితే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి అనుకుంటున్నప్పటికీ వారి పట్ల ఒక్కింత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. కానీ పైకి మాట్లాడకుండా మౌనంగా ఉంటారు అని చెప్పి సూచన చేస్తున్నాను. అలాగే విద్యార్థుల యొక్క కష్టం ఫలించే విధంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం కాస్త తగ్గే విధంగా ఉంది. ఎన్నో విధాలుగా మీ పనులు ముందరికి వెళ్తూ ఉండడం వల్ల ఇది మీ మానసిక వికాసానికి తోడ్పడుతుంది. మానసిక ఆనందాన్ని ఇనుమడింపజేస్తుంది. మిగతా విషయాలలో ఒకంత శ్రద్ధ తగ్గినా ఏమి దిగులు పడకండి. మళ్ళీ తిరిగి వాటన్నిటినీ పుంజుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి. మరింత మనశ్శాంతితో ఉంటారు. మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంది. సంతాన పరంగా బాగుంది. ఇక గౌరవ ప్రతిష్టలు ఇనుమడించే విధంగా, ఏ పని చేపట్టినా అందులో విజయం చేకూర్చే విధంగా, మీ మాటకి అధికమైనటువంటి విలువ కలిగే విధంగా, ఏ పనినైనా ప్రారంభించేందుకు కావలసినటువంటి ప్రణాళికలు సమర్థవంతంగా అమలు పరిచే విధంగా మీకు గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. అయితే కుటుంబంలో చిన్నపాటి వ్యతిరేకతలు కనిపిస్తూ ఉంటాయి. ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు అంతగా ఉండబోవు. మీరే వారికి సహాయం చేయవలసినటువంటి పరిస్థితి. సంతోషంగా సహాయం చెయ్యండి. వారు ఇచ్చేటటువంటి ఆశీస్సులు మీకు చాలా ఉపయోగపడతాయి. స్థిర చరాస్తుల వృద్ధి ఇప్పుడు తక్కువగా జరుగుతోంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా అనుకున్నంతగా ఉన్నతి కనబడడం లేదు. దైవ కార్యాల పట్ల, శుభకార్యాల పట్ల ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే విద్యార్థులు తమ యొక్క కృషిని ఇంకొంచెం పెంచి చదువులో ముందరికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. శత్రువులు మిత్రులవుతారు. అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులు అవుతారు. ధన ఆదాయం పెరగబోతోంది. రుణ సౌకర్యాలు చాలా బాగున్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక ఏ పని చేస్తున్నా కూడా
ఒక దైవానుగ్రహంతో చేయాలి అనేటటువంటి భావనకి లోనవ్వండి. దేవాలయానికి వెళ్ళి భగవంతుని దర్శించుకొని, అలాగే మీ గృహంలో కూడా మీరు మీ పూజా మందిరంలోని భగవంతునికి పూజ చేసుకుని తరువాత మీ యొక్క దైనందిన జీవితం ఏదైతే ఉందో అది దానిలో సాగిపోవలసిందిగా సూచన చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలత అంతగా లేదు. అయితే ఒక చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, అనుకూల స్థాన చలనం కొరకు గురుగ్రహాన్ని ప్రార్థించండి, గురు స్తోత్రాలు చేయండి, గురువు ఆలయాలకు వెళ్ళండి. అనేక రకాలుగా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, కర్కాటక రాశికి ధన ఆదాయ విషయంలో అనేక రకాలుగా ఆదాయం ఉంటుంది. కానీ రాశిలోనే ఉన్నటువంటి కుజం స్తంభన కారణం చేత, కుజగ్రహ సంచారము చేత అనేక రకాలుగా పనులు వాయిదాలు అవడము, అలాగే ఏదైనా కోర్టు కేసులు గాని, లేకపోతే పోలీస్ స్టేషన్లలో కేసులు గాని, లేకపోతే పెద్ద మనుషుల పంచాయతీలు గాని ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అందరికీ పరిస్థితి ఉంటుందా కర్కాటక రాశి వారి అందరికీ అంటే, వారి వారి జన్మజాతకాలలో కుజుని యొక్క స్థితి ఇలాగే నీచలో ఉన్నట్లయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. రుణాల విషయంలో కొంచెం రుణాలు అయ్యే ప్రసక్తే కనిపిస్తోంది. అలాగే రుణాలు తీర్చమని ఒత్తిడి చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వ్యసనాలకి బానిస అవ్వకండి. అనేక రకాలుగా ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబంలో కొంత ఐకమత్యత తగ్గుతోంది, దీని గురించి పాటుపడండి. మనోబలం బాగా ఉంది, దీనికి చాలా సంతోషంతో వ్యవహరించండి. చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుంది మనోబలం. అలాగే అష్టమ శని సంచార దోషం చేత కర్కాటక రాశి వారికి కొన్ని పనులు అసలు ముందరికి సాగకుండా ఉంటాయి మొండిగా. కాబట్టి ఈ శివానుగ్రహం కొరకు చక్కగా పూజ చేయండి, శివుని పూజ, అభిషేకం చేయండి. అలాగే శివుని యొక్క స్తోత్రనామాలు చదువుకోండి, అమ్మవారి యొక్క స్తోత్రనామాలు పారాయణ చెయ్యండి, మీ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. మీరు ఏది చేసినా ఎలా చేసినా భగవంతుడు తృప్తి చెంది మీ కష్టం నుంచి మిమ్మల్ని బయటపడేయిస్తాడు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఏదైనా రుణాల విషయంలో గాని, అవి తీసుకోవడం గాని లేదా ఇవ్వడం గాని, ఏ విషయంలో అయినా సరే కాస్త ఆచితూచి వ్యవహరించండి. అంతగా గ్రహస్థితులు బాలేని కారణం చేత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఏమీ కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పి తెలియజేస్తూ, సింహరాశి వారికి అనుకోని విధంగా అవాంతరాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఈ ఒత్తిడి నుంచి మీరు ఆ సమస్యల్ని జయించడానికి కానీ, ఆ ఒత్తిడిని జయించడానికి కానీ కొంచెం కృషి చేయవలసినటువంటి పరిస్థితి బాగా కనిపిస్తోంది. కృషితో నాస్తి దుర్భిక్షం అనే విధంగా ధన అవకాశాలు బాగున్నాయి, రాబడి, అలాగే లాభాల బాట బాగుంది. ఊహించని విధంగా మీకు ఖర్చులు తగ్గడం కానీ, ఆదాయం పెరగడం కానీ, లేదా ఆ ఖర్చు తక్కువ అవడం ద్వారా ఆదాయం మిగలడం కానీ, ఇట్లాంటివి ఏవో ఒకటి ఉంటాయి. అయితే కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. యోగా చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. యోగా చేసినందువల్ల మానసికమైనటువంటి ప్రశాంతత చాలా బాగుంటుంది. అలాగే ఈ రాజకీయంగా ఒత్తిడి తగ్గుతుంది. రాజకీయ పరంగా ఏదైనా లబ్ధి కలిగే అవకాశాలు ఉన్నా కూడా ఆ ప్రశాంతమైన జీవితం వల్ల, ఆ మైండ్ అంతా ప్రశాంతంగా ఉండడం వల్ల రాజకీయంగా కూడా కొంత అనుకూలించేటటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చాలా బాగుంటాయి. అలాగే మీ అడ్మినిస్ట్రేషన్ పవర్, కార్యరంగంలో, ఉద్యోగ నిర్వహణలో ఏ విధంగా చూసినా మీరు ఏ పని చేపట్టారో అది చాలా చాలా అనుకూలమయ్యేటటువంటి పరిస్థితి కనబడుతోంది. సంతాన రీత్యా సత్ఫలితాలు ఉంటాయి. అయితే భార్యాభర్తల మధ్య మటుకు కొద్దిగా అననుకూలత స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దీని కొరకు శనిగ్రహానికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే రాహుగ్రహానికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. విద్యార్థులకి బాగుంది, ఇక స్త్రీలకి బాగుంది. ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టాలి అనుకునేటట్లయితే కొద్దిగా వాయిదా వేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితంలో మీ సామర్థ్యం ఎంత చక్కగా అది కనిపిస్తూ ఉంటుందో, మీలో ఓర్పు కూడా అంత చక్కగానూ ఉండవలసిన పరిస్థితి ఉంది.
కొంచెం ఓర్పు కలిగి ప్రవర్తించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక వాహన ప్రమాదాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ, కుజగ్రహ స్తోత్రాలు కూడా పఠన చేయడం వల్ల చాలా చాలా మానసిక ప్రశాంతత ఉంటూ కుటుంబ అభివృద్ధి ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కన్యా రాశి వారికి చాలా అనుకూలమైన కాలంగా తెలియజెప్పచ్చు. ఏ పని చేపట్టినా కూడా లాభాల బాటలో ఉంటుంది. అలాగే వస్త్ర వ్యాపారులు కానీ, వస్తువుల వ్యాపారులు కానీ, అలాగే ధనము వడ్డీకి ఇచ్చేటటువంటి వారు కానీ, లేదా ఫైనాన్స్ కంపెనీలు కానీ, ఏవైనా సరే చాలా చాలా ఈవేళ అభివృద్ధి మార్గంలో ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. పూర్వం మిమ్మల్ని వదిలి చాలా కాలం అయిపోయినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ మళ్ళీ ఇప్పుడు దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఖర్చులు బాగా తగ్గేటటువంటి అవకాశము, మీ ఉద్యోగ వ్యాపార రంగాలలో చక్కటి నిర్వహణ సామర్థ్యం పెరిగి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలన్నీ కూడా అనుసరించబడి అమలు చేయబడి చాలా చాలా ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి విధంగా కనిపిస్తాయి. అలాగే అద్భుతమైనటువంటి ప్రణాళికలు, మీ ప్రణాళికలన్నీ కూడా ఎంతో గొప్పగా రాణిస్తాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. వివాహాది శుభకార్యాలు జరగడంలో కించిత్ ఆలస్యం అవ్వచ్చు. భార్యాభర్తల మధ్య అనుబంధంలో కించిత్ ఏదైనా అననుకూలత ఉండొచ్చు. ఇక మిగతా అన్ని విషయాలలో, స్త్రీల విషయాలలో కానీ, విద్యార్థుల విషయాలలో కానీ, స్థిరచరాస్తుల వృద్ధిలో కానీ, మీ ఉద్యోగ నిర్వహణలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఏదైనా పుణ్యక్షేత్ర సందర్శనల రీత్యా కానీ, ఏ విషయాన్నైనా తీసుకోండి, పూర్తి అనుకూలత కలిగిన కాలంగా ఈ రోజును మీకు తెలియజెప్పచ్చు. అనేక రంగాలలో అభివృద్ధి కనబడుతోంది. అనేక రకాల విషయాలలో కూడా మీరు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ, అన్నదమ్ముల సహాయ సహకారం మిమ్మల్ని చాలా చాలా ఆత్మసంతృప్తికి లోను చేస్తుంది. అలాగే ఇప్పటి వరకు రాని బాకీలు ఏవైనా ఉంటే కూడా ఆ బాకీలన్నీ వసూలైపోయి ప్రతి విషయంలోనూ కూడా, అంటే చేపట్టిన ప్రతి విషయం కూడా మీకు విజయాలని నిర్దేశిస్తోంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా ఆనందంగా ఉండేటటువంటి ఈ రోజున మీరు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టొచ్చు, అలాగే నిర్ణయం తీసుకోవచ్చు అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్రాలు పఠించండి అని చెప్పి తెలియజేస్తూ, ఆరోగ్య రీత్యా కించిత్ జాగ్రత్త వహించండి. రాహుకేతువుల స్తోత్ర పారాయణాలు మరింతగా చేసుకోవడం ద్వారా మరింత మరింత మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తులారాశి వారికి ఆదాయ ప్రకారంగా చక్కగా ఆదాయం పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మున్ముందు మీరు చేయబోయేటటువంటి ప్రణాళికలు కూడా చాలా శుభకరమైనటువంటి వార్తలతో కూడి మీరు ప్రారంభిస్తారు అని చెప్పి తెలియజేయొచ్చు. అలాగే కుటుంబ అభివృద్ధి బాగుంది, ఉద్యోగ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా బాగుంది. అంటే అనుకూలమైనటువంటి పవనాలు వీస్తున్నాయి. ఇవాళకి ఇవాళే చాలా గొప్పగా ఉందండి, ఓవర్ నైటే మీరు మిలియనీర్స్ అయిపోతారని చెప్పడానికి లేదు. ఆదాయ పరంగా బాగుంది, మీరు వేసేటటువంటి ప్రణాళికలు బాగున్నాయి. అయితే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మటుకు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఇంకా మీరు కొంచెం కృషి చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే పితృవర్గ రీత్యా కూడా మీరు కొంచెం ఓర్పు కలిగి ఉండేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. ఆదాయ పరంగా మీరు ఎవరన్నా రుణాలు చేసినట్టయితే ఆ రుణాలు తీర్చడానికి అనుకూలంగా ఉంది. అలాగే కొత్త రుణాలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా తక్కువగా కనిపిస్తోంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అననుకూలత ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకుల విషయంలో కూడా కించిత్ జాగ్రత్తలు పాటించండి. అనుకున్న విధంగానే మీకు పనులు అవ్వాలి అనేటటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. మనం ఇప్పుడు అనుకున్నాము అంటే అది ఎప్పటికో అవుతుంది, కానీ మనం సంకల్పం చేసి పెట్టుకోవాలి అని అనుకోండి. మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. కొంత ఉన్నతి రావడానికి ఇంకా సమయం పట్టేటట్టుగానే ఉంది తప్ప ఇప్పటికిప్పుడే అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. అలాగే ఖర్చుల విషయంలో, దాన ధర్మాల విషయంలో కొంచెం అదుపులో పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అధికమైనటువంటి ఖర్చులు చేయడం వల్ల
చాలా వరకు ఈ ఎక్స్ట్రా వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో అది ఖర్చు రూపంలో వెళ్ళిపోతుంది. మీకు మనం ఏమి ఆదాయం ఏం పెరిగింది, వచ్చింది వచ్చినట్టుగా అయిపోయింది కదా అనుకునేటటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అలాగే ఆరోగ్య రీత్యా కూడా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ రీత్యా శుభాశుభ మిశ్రమాలు కనిపిస్తున్నాయి. ఇటువైపు ఒక పక్క సంఘీభావం ఉంటుంది, ఐకమత్యం బాగా కనిపిస్తుంది, ఇంకో పక్క భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. అయితే ఎన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా మీ కృషి చేత మళ్ళీ అందరినీ ఒక తాటి మీదకి తీసుకుని వస్తారు. మాట పరపతి కూడా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణల ద్వారా మాత్రమే మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశికి అనేక విధాల కలిసి వచ్చేటటువంటి కాలం నడుస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఇప్పటికే వస్తూ ఉన్నాయి, ఇక ముందు కూడా వస్తాయి. అలాగే అదృష్టవంతమైన కాలము అని చెప్పి మీరు చాలా చాలా ఆత్మసంతృప్తితో ఉంటారు. చెయ్యవలసిన ప్రయత్నాలన్నీ చెయ్యండి, ఏ ప్రయత్నము మానద్దు. తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోండి. అయితే పెద్దలని గురువులని సంప్రదించవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ మీకు వాళ్ళు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినట్టే ఉంటారు. ప్రత్యక్షంగా మీ దగ్గరకు వచ్చి మీకు నేనున్నాను అనే అభయం ఇవ్వకపోయినా పరోక్షంగా వారి ఆశీస్సులు ఉండడము, వారు ఎవరో ఒకళ్ళ ద్వారా కబురు చేయడము, లేకపోతే ఏం పర్వాలేదులే అనేటటువంటి ఒక భరోసాని మీకు తెలియజేయడము, ఇట్లాంటివి ఉంటూ ఉన్న కారణంగా మీకు కొంత ఆత్మసంతృప్తి లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చక్కగా మానసికోల్లాసం పెరుగుతుంది. మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. అర్ధాష్టమంలో శనిగారి యొక్క సంచార రీత్యా కొన్ని పనులలో వాయిదాలు పడుతూ ఉన్నప్పటికీ మీ కృషి మటుకు మానకండి. గురుబలం బాగున్న కారణం చేత పనులలో ఆటంకాలు వదిలి మీరు ముందరికి వెళ్ళగలుగుతారు. అలాగే విద్యార్థులు మరి కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పరిశ్రమ చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతోంది. సంతాన రీత్యా అధికమైనటువంటి ఓర్పు ఉండాలి, అది మామూలు ఓర్పు కూడా కాదు. అలా ఓర్పు కలిగి ఉంటేనే సంతాన రీత్యా మీకు కొంత తృప్తిగా ఉంటుంది. మరికొంత కాలం అయ్యేటప్పటికి మనం అప్పుడు ఎందుకు ఓర్పుగా లేకపోయామా అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలతలు బాగున్నాయి, వ్యాపార వర్గాల మధ్య కూడా అనుకూలతలు బాగున్నాయి, భాగస్వాముల మధ్య అనేక రకాలుగా ఇంకా పెట్టుబడులు ఎలా పెంచాలి అనేటటువంటి ధోరణితో వాళ్ళ మధ్య కూడా చక్కటి ఐకమత్యం కనిపిస్తూ ఉంటుంది. అలాగే పితృవర్గ రీత్యా మీరు కొంచెం కాయ కష్టం అనేది ఎక్కువగా ఉండేటటువంటి సమయం. అలాగే ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ తెలియచెప్పాలి, మీకు కూడా మానసికమైనటువంటి శారీరకమైనటువంటి అల్లసట ఎక్కువ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. యోగా చెయ్యండి. యోగా చేయడం ద్వారా చాలా వరకు సమస్యల్ని అధిగమించి మానసిక ఉల్లాసంతో ఉంటారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అలాగే అనుకోని విధంగా పెట్టుబడులు పెడతారు, అనుకోని విధంగా లాభాలు సంపాదిస్తారు. పూర్వం పెట్టిన పెట్టుబడులు చాలా లాభించి ఇంకా దానిలో ఏ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు చాలా సుదీర్ఘంగా జరిగి వాటి సారాంశం చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. మీకు ఇంకా అభివృద్ధి పదంలో వెళ్ళడానికే నిర్ణయించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ఆరోగ్య విషయంగా మటుకు జాగ్రత్తగా ఉండండి. అయితే ఉద్యోగ జీవితంలో మీకు అనుకోని విధంగా పరోక్షంగా సహాయం చేసేటటువంటి మీ తోటి ఉద్యోగస్తులని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింతగా మానసికమైన అభివృద్ధి, మానసిక శాంతి, ఆదాయము, మాట తీరు బాగుండడం ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి, కళాకారులకి, ముఖ్యంగా కళలలో రాణించే వారికి, కళలు ప్రదర్శిస్తూ ఉన్న వారికి, కళా పోషకులకి, కళారాధకులకి ఇత్యాది వారందరికీ కూడా, కళాసేవ చేసే వారందరికీ చాలా చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. అలాగే కళాఖండాలు అమ్మేవారు, చిత్రపటాలు కానీ, పెయింటింగ్స్ అలాంటివి కానీ, ఇలాంటి కళాఖండాలు అమ్మేవారు, పూల వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు, ఇంకా విలువైన ఆభరణాలు తయారు చేసేవారు, ఫ్యాన్సీ ఐటమ్స్ తయారు చేసేవారు ఆభరణాల విషయంలో ఇత్యాది వారందరికీ చాలా చాలా అనుకూలమైన కాలంగా తెలియజెప్తూ చక్కటి లాభాల బాటలో ఉంటారు.
వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, మనస్సంకల్పం సిద్ధిస్తుంది. అలాగే కుటుంబంలో గృహం రీత్యా ఐకమత్యం పెరుగుతుంది. గృహంలో వ్యక్తులందరూ కూడా చక్కటి సమిష్టి కృషితో చేసే పనులన్నీ కూడా చాలా చాలా మంచి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకుని వస్తాయి. రాజకీయంగా కూడా ఎదుగుదల కనిపిస్తోంది ఈ ధనుసు రాశి వారికి. అలాగే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ ఇనుము, తుప్పు పట్టినటువంటి వస్తువులు ఇలాంటి వాటి విషయంలో, చెక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీలో ఉన్న కోపం చాలా వరకు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇది మీ యొక్క మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. మీకు మీరే దీనిని గుర్తించగలుగుతారు. అరే, నాకు ఇదివరకు అంత కోపం ఉండేదే, ఇప్పుడు ఏంటి కోపం తగ్గింది అని మీరు గుర్తించగలుగుతారు. కోపం అంతా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సంతాన విషయంలో పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇంకా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఇది కూడా మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. బంధు ప్రేమ గాని, అలాగే స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు కలుసుకునే విషయంలో గాని చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఎన్నాళ్ళ నుంచో కృషి చేస్తున్న వారు ఇప్పుడు మీకు తారసపడతారు. ఇది చాలా హర్షించదగ్గ, ఆనందించదగ్గ విషయం అని చెప్పి మీరు ఆలోచిస్తారు. అలాగే ఉద్యోగ జీవితంలో కొంత ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేయడము, ఇంటి ఇలవేల్పుని పూజించడము ద్వారా మీకు మరింతగా ఆదాయాలు పెరగడము, మరింతగా మానసిక ఉల్లాసం పెరగడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో భగవన్నామస్మరణ చేసుకుని, పెద్దల ఆశీస్సులు తీసుకుని అప్పుడు ఆ నిర్ణయాల దిశగా వెళ్ళడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి ఊహించని విధంగా అదృష్టం వరించిన కాలం. అదృష్టం అంటేనే కళ్ళకి కనబడింది, అందున ఊహించనిది అంటే ఈవేళ మీరు జాక్పాట్ కొడతారనమాట. అంత అదృష్టవంతమైన కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పేరు ప్రఖ్యాతులు వస్తాయి, కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది, ఆత్మసంతృప్తి ఉంటుంది, మీ మనస్సంకల్పం సిద్ధిస్తుంది, ఆత్మబలం పెరుగుతుంది, విలువైన వస్తువుల్ని సేకరిస్తారు, ఉన్నత విద్య చాలా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది. ఇక బాగుండని అంశాలు అంటూ ఏమీ ఉండవు, 1-2 అంశాలు తప్ప. అవి ఏమిటి అంటే కాస్త వివాహాది శుభకార్యాలు కుదరడం ఆలస్యం అవ్వచ్చు. ఈసరికే వివాహ బంధంలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కాస్త అనుకూలత తగ్గిన విధంగా ఉంటుంది. అయితే కాస్త ఓర్పు కలిగి ఉండండి, అవన్నీ సమసిపోతాయి. త్వరలో వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఈ అన్యోన్యత దెబ్బతినకుండా ఉంటుంది. కాస్త ఓర్పు కలిగి ఉండండి. మిగతా ఏ విషయాలైనా తీసుకోండి, విద్యార్థులకి సంబంధించి కానీ, మాతృవర్గానికి సంబంధించి కానీ, పితృవర్గానికి సంబంధించి కానీ, రాజకీయాలకు సంబంధించి కానీ, వ్యాపారాలకు సంబంధించి కానీ, స్త్రీలకు సంబంధించి కానీ, రుణాలు మీరు ఎంత కోరుకుంటే అంత రుణాలు దొరుకుతున్నాయి. పూర్వ రుణాలు కూడా తీర్చివేయగలుగుతారు. ఆదాయం ఒక రేంజ్లో పెరుగుతోంది. మీకు ఊహించని విధంగా ఇవన్నీ జరుగుతూ ఉండడం వల్ల చాలా ఉక్కిరి బిక్కిరిగా ఉంటారు, మీరు చాలా ఆనందానికి లోనవుతారు అని చెప్పి తెలియజేస్తూ, కృతజ్ఞత పూర్వకంగా మీ ఇలవేల్పుని పూజించడము, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణలు చేయడము ద్వారా మరింతగా మానసిక ఉల్లాసం ఉంటుంది, మానసిక అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి స్త్రీల వల్ల చాలా ఉపయోగాలు కనిపిస్తున్నాయి. అనుకోని విధంగా స్త్రీలు చాలా చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు. వారి మాట తీరు గాని, వారి యొక్క రికమెండేషన్ గాని, వారి ప్రమేయంతో జరిగే ఏ పనులైనా కూడా మీకు బాగా కలిసి వస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కళాకారుల విషయంలో కూడా చాలా బాగుంది. లాభాల బాటలో ఉంటారు, ఆదాయం పెరుగుతోంది. ఆరోగ్య విషయంలో కించిత్ జాగ్రత్త అవసరము, కుటుంబం పరంగా కించిత్ జాగ్రత్త అవసరము, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా కూడా మీరు వీలైనంత వరకు మాతృవర్గానికి సేవ చేయడం చాలా చాలా మంచిది. అలాగే పితృవర్గానికి సంబంధించి అనుకోని విధంగా మీకు సహాయ సహకారాలు ఉంటాయి. మీరు అసలు ఊహించరు, మా చిన్నాన్న, మా పెదనాన్న, ఇట్లా మా మేనత్త, వీళ్ళ నుంచి నాకు ఇంత సహకారం వస్తుంది అని చెప్పి నేను ఊహించలేదు అని ఉబ్బి తబ్బిబ్బవుతారు. ఇది మీ మానసిక ఉల్లాసానికి చాలా చక్కగా కారణం అవుతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక విందు వినోద కాలక్షేపాలు చేస్తారు
అయితే అతి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నిందపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఒకంత జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి విషయంలో మీ ప్రయత్నాలు మీరు ఇంకా కొనసాగిస్తూ ఉండండి. ఇప్పుడే వెళ్ళేటటువంటి పరిస్థితి కనబడడం లేదు. అలాగే ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పుగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మీరు ఏదైనా సైంటిస్టులైనా లేకపోతే ఇంకా పరిశోధకులైనా ఏదైనా కొత్త విషయాలు కనుగొనేవారైనా ఉన్నత విద్యార్థులైనా ఎవరైనా కానీ మీ కృషిని పెంపుదల చేయండి తప్ప ఇప్పుడు ఈ విషయం ఇంతటితో అయిపోయింది అనేటటువంటి కన్క్లూజన్కి రావద్దు అని చెప్పి చాలా చాలా ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడమే కాదు, ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి అని చెప్పి కూడా సూచన చేస్తూ ఉన్నాను. మీనరాశి వారు అత్యంత జాగ్రత్తలతో కూడినటువంటి జీవనం గడపాలి. ప్రతిరోజు ఒక సవాల్, ప్రతిరోజు ఒక పరీక్ష, ఈ విధంగా వీరికి రోజులు గడుస్తూ ఉన్నాయి. అయితే ప్రతిరోజు ఇలాగే ఉంటుందా అంటే ఈ తీవ్రత అనేది కొన్ని రోజులు ఉంటుంది. గురుబలం లేకపోవడము, శనిగారి బలం లేకపోవడము, శనిగారు వ్యయస్థానంలో ఉంటూ వ్యసనాలకి అలవాటు అయ్యే విధంగా మనిషికి ఆలోచనలు తెప్పించడము, రాశిలో రాహు ఉండడము, ఒక మాయ గమ్మడము, సప్తమంలో కేతువు, సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడము, ఇట్లాంటివన్నీ చేయిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక సవాల్గా ఉంటుంది. పోరాటంతో కూడిన జీవనం ఉంటుంది. ఏ గ్రహాల బలాలు అంతగా అనుకూలం లేని కారణం చేత వీరు ఇంకా ఇంకా అధిక జాగ్రత్తలతో ఉండాలి, ఇంకా ఇంకా అధికమైన ఓర్పుతో ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అయితే అవడానికి మీనరాశి మంచి జ్ఞాన సంపద పెరిగేటటువంటి రాశి, జ్ఞాన సంపద ఉండేటటువంటి రాశి. అటువంటి రాశికి గురువు గారి యొక్క బలము లేకపోవడం చేత కించిత్ ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి అనే ఆలోచనలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒకళ్ళు చెప్పినట్టుగా విందాము అనుకోండి. అలాగే ఎవరైనా మీకు గురువులు ఉన్నట్టయితే గురువు యొక్క పాదాలని ఆశ్రయించండి. ఎప్పుడైతే సర్వస్వ శరణాగతి పొందుతారో చీకు చింత లేని జీవితం ఏర్పడుతుంది. ఎడ్యుకేషన్ కి సంబంధించి, లాంగ్వేజెస్ కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి, ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని మంచి పనులు మీరు చేస్తారు. మంచి పనులు చేసే వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఇది చాలా చెప్పదగ్గ విషయం. ప్రతి విషయంలోనూ మీ కష్టం ఉంటుంది కానీ మీకు పేరు రాదు. అలాంటి పరిస్థితికి గోచరిస్తుంది. మరి ఏమి పనులు చేయకుండా చేతకాని వారిలాగా కూర్చోవాలి అంటే అది సాధ్యపడే విషయం కాదు ఎవరికైనా. ప్రతి మనిషి ఏదో ఒక పని చేస్తూ ఉంటారు కానీ ఆ పనులేవి కూడా మీకు గుర్తింపునివ్వవు. ఇది ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే మౌనంతో ఉండండి. ఎవరికైనా సహాయం చేసే మిషగా మీరు ఉన్నట్లయితే చాలా వరకు మీకు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతోంది. వివాహాది శుభకార్యాలు జరగడంలో కూడా ఆలస్యం అవుతోంది. అలాగే సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గరీత్యా ఓర్పు కలిగి ఉండాలి. పితృవర్గరీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అయితే కొంచెం ఊరట కనిపిస్తుంది. ఏదైనా స్థిరచరాస్తుల పంపకాలు ఏమన్నా ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మీరు మటుకు ప్రయత్నం చేయకూడదు అని చెప్పి తెలియజేస్తున్నాను. వ్యసనాల పట్ల, దురభ్యాసాలకి అలవాటు అవ్వద్దు అని చెప్పి సూచన చేస్తున్నాను. మొత్తం మీద అన్ని విషయాలలోనూ ఓర్పు ఉండాలి. కాబట్టి దైవభక్తిని పెంచుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. శనిగ్రహానికి ఒక్కసారి వెళ్ళి తైలాభిషేకం చేసుకోండి. అలాగే మీ ఇష్టదేవత స్తోత్రాలు చేయడం ద్వారా మరింతగా మీకు మానసికమైన శాంతి లభిస్తుంది. ఇప్పుడు అది చాలా చాలా అవసరం అని చెప్పి తెలియజేస్తూ, కొత్త నిర్ణయాలు చేయవద్దు, కొత్త ఆర్థిక ప్రణాళికలు ఏవి చేయవద్దు, అలాగే ఎవరితోనూ ఘర్షణ పడే విధంగా ఉండవద్దు. జీవితంలో రాజీ మార్గాన్ని ఏర్పాటు చేసుకునే ఆ మార్గంలో కొంతకాలం మీరు వెళ్ళడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.